గారి పాట, మన జనరల్ సెక్రటరీ బాల్ నర్సయ్య గౌడ్ గారి పాట 13,601 రూపాయి. గజరాజ్ స్వామి గారి పాట, మన గజరాజ్ స్వామి గారి పాట 15,000 రూపాయలు. పవన్ గారి పాట 15,001 రూపాయలు. గజరాజ్ స్వామి గారి పాట 16,001 రూపాయలు. సమయంలో చిత్రంగా నిలుస్తున్న గజరాజ్ స్వామి గారి పాట 16,100 రూపాయలు. పవన్ గారి పాట 17,100. గజరాజ్ స్వామి గారి పాట. గజరాజ్ స్వామికి ఎప్పటి నుంచో తెలుసు, जय बोलो बच्चकरनाथ महाराज की మేడ్చల్ మల్కాజ్గిరి జవహర్ నగర్ మన బీజార్ నగర్లో కృష్ణానగర్ కాలనీలో మన ప్రతి సంవత్సరము గణేశోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాము. మనము ప్రతి సంవత్సరము మహిళలకు ముందంజలో వాళ్ళని నిలబెట్టి ఆట పోటీలు కానీ చిన్నపిల్లలకు చిన్న పెద్ద అందరికీ మనము చాలా ఉత్సాహభరితంగా మన హిందువుల ఐక్యత ఏందో మనం చెప్పుకోవడానికి మంచి మన మండపం ఏంటంటే మన అవకాశము. అదేవిధంగా మనం ప్రతి ఒక్కరము హిందూ సోదరులారా గుర్తుపెట్టుకోండి, మనం తిలకం దిద్దే సమయం ఆసనమైనది. మనం చాలా మర్చిపోయి మనంతలో మనమే బతుకుతున్నాము, దేశవాదులు మనకేంటి అని చెప్పేసి చాలా సమస్యగా పోతున్నాము. కాబట్టి హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి. గణేష్ ఉత్సవాలు అంటే బాల గంగాధర్ తిలక్ని అలాగే శివాజీ మహారాజుని మరొకసారి గుర్తు చేసుకుంటాము. అప్పట్లో బాల గంగాధర్ తిలక్ గారు మనకు బ్రిటిష్ వాళ్ళు మనపై చేస్తున్నటువంటి అన్యాయాలను మనకు నిలదొక్కుకోవడానికి మన మండపాలని నిర్మించుకోవడం జరిగినది. పూణేలోని శనివారం వాడలో బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ వారు మనని విభజించి పాలించు అనే నినాదంతో పోతున్నప్పుడు మనము దిక్కుతోచని పరిస్థితి. ఎప్పుడు కూడా ఒక 10 మంది గుమ్మిగూడి ఏ సమస్యలపైన మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. వారం రోజుల్లో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని గుర్తించి గణేష్ ఉత్సవ కమిటీ పెట్టడం జరిగింది. గణేష్ ఉత్సవ కమిటీ మన కోసము చేస్తున్నటువంటి అన్యాయాలను అరికట్టడానికి, వాళ్ళని పారదోలడానికి మన గణేష్ మండపాలు ఎంతో. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలలో మనము హిందువులందరూ ఐక్యతగా ఉండాలి. మన హిందువుల బంధుత్వం అంటే అవిరావ సంబంధం ఏందో, అదేవిధంగా సనాతన ధర్మం ఏందో చెప్పుకోవడానికి మనకు మంచి అవకాశం మండపాల ద్వారా. మరొకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
సాగు